ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్ ఒక పర్టిక్యులర్ డేట్, టైం, ముహూర్తానికి డెలివరీ కావాలని డాక్టర్‌ని రిక్వెస్ట్ చేస్తా ఉంటారు. ఇస్ దిస్ ఓకే? హాయ్! ఐయామ్ డాక్టర్ రాజా అశోక్ కోవెంటి, న్యూబార్న్ స్పెషలిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ వర్కింగ్ అట్ అంకుర హాస్పిటల్ విజయవాడ. డెలివరీకి ముందు న్యూబార్న్ బేబీ యొక్క లంగ్స్ ఫ్లూయిడ్‌తో నిండి ఉంటాయి. డెలివరీ తర్వాత ఈ ఫ్లూయిడ్ ఎయిర్‌తో రిప్లేస్ అవుతుంది. నార్మల్ డెలివరీ ప్రాసెస్‌లో మదర్ బాడీలో సెక్రెట్ అయ్యే హార్మోన్స్ వల్ల ఈ ట్రాన్సిషన్ అనేది తేలిగ్గా జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే ఎటువంటి మెడికల్ ఆబ్స్టెట్రిక్ ఇండికేషన్ లేకుండా ఎలెక్టివ్‌గా సిజేరియన్ చేస్తామో ఈ హార్మోన్స్ అనేవి మదర్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు. కాబట్టి ఇలాంటి బేబీస్ పుట్టిన తర్వాత కూడా లంగ్స్ ఫ్లూయిడ్‌తో నిండి ఉంటాయి. ఎయిర్ అనేది రిప్లేస్ సరిగ్గా జరగదు. ట్రాన్సిషన్ అనేది డిలే అవుతుంది. సో దీన్నే మనం మెడికల్ భాషలో టీటీఎన్‌డి అంటే ట్రాన్సియంట్ టెకిప్నియా ఆఫ్ న్యూబార్న్ అని అంటాం. సో ఇలా జరగటం వల్ల న్యూబార్న్ బేబీకి ఆయాసం రావటం, ఐసీయూ అడ్మిషన్ జరగటం, సీపాప్ లేదా ఆక్సిజన్ సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. నంబర్ 2 బేబీ యొక్క ఆర్గన్స్ ఫుల్ టర్మ్ అంటే 39 వీక్స్ వచ్చే వరకు మెచ్యూర్ అవుతా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ మెడికల్ ఆబ్స్టెటిక్ ఇండికేషన్ లేకుండా ముందే డెలివరీ చేస్తామో ఈ ఆర్గన్స్ అనే మెచ్యూరిటీని మనం మధ్యలోనే ఆపేస్తాం. సో ఇస్ దిస్ కరెక్ట్? ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్. థాంక్ యూ.